వెల్కమ్ టు 99 టీవీ 99 టీవీ స్పెషల్ స్టోరీకి స్వాగతం. ఈరోజు అంతర్జాతీయ లైఫ్ గార్డ్ అభినందన దినం జూలై 31. సముద్ర తీరాల్లో, నదుల్లో, చెరువుల్లో, స్విమ్మింగ్ పూల్స్లో మనం ప్రశాంతంగా ఆనందిస్తున్న ప్రతి క్షణం వెనక అప్రమత్తంగా కాపలా కాస్తున్న ఒక వ్యక్తి ఉంటారు. ఆయన పేరు లైఫ్ గార్డ్. వారికి ఆయుధాలు ఉండవు, అధికారాలు ఉండవు, కానీ ప్రతి సెకను కూడా అప్రమత్తత, శిక్షణ, ధైర్యం వారి బలం. ఎవరో ఒకరి ప్రాణాన్ని కాపాడాలి అంటే తమ ప్రాణాన్నే పెట్టడానికి కూడా వెనుకాడరు. ఈరోజు ఆ నిశ్శబ్ద హీరోల సేవలను గుర్తు చేసుకుంటూ వారి బాధ్యతలు, సవాళ్ళు, అలాగే మనం పాటించాల్సినటువంటి భద్రతా నియమాల గురించి కూడా తెలుసుకుందాం. అసలు లైఫ్ గార్డ్ అంటే ఎవరు? చాలామందికి లైఫ్ గార్డ్ అంటే బీచ్లో కుర్చీలో కూర్చొని విజిల్ ఊదే వ్యక్తి అనే భావన ఉంటుంది. కానీ వాస్తవానికి అది అత్యంత బాధ్యతాయుతమైనటువంటి వృత్తి. నీటిలో ప్రమాదాన్ని గుర్తించడం, ప్రజలని ముందుగానే హెచ్చరించడం, అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో క్షణాల్లో స్పందించడం, అవసరమైతే నీటిలోకి దూకి రక్షించడం, రక్షించిన వ్యక్తికి ప్రథమ చికిత్స, అవసరమైతే సిపిఆర్ కూడా అందించాల్సి వస్తుంది. మనకు తెలుసు, సిపిఆర్తో ఎంతోమందిని బతికించినటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉంటాం. అది ఒక్క సెకండ్లో జరిగేటువంటి ఒక ప్రక్రియ అది. ఇవన్నీ లైఫ్ గార్డ్ బాధ్యతలు. వారి శిక్షణలో ఈత నైపుణ్యాలతో పాటు రక్షణ పద్ధతులు, అత్యవసర వైద్య సహాయం, జన సందోహ నియంత్రణ, ప్రమాద అంచనా వంటి అంశాలు కూడా ఉంటాయి. ఒక్క క్షణం ఆలస్యం అయితే చాలా ప్రాణాంతకం అవుతుంది. నీటిలో ప్రమాదం అనేది చాలా వేగంగా జరుగుతుంది. సినిమాల్లో చూపించినట్టు గట్టిగా అరవటం, చేతులు ఊపటం ఇలాంటివన్నీ కూడా చాలాసార్లు జరగకపోవచ్చు. మునిగిపోతున్న వ్యక్తి చాలా సందర్భాల్లో మాట్లాడలేడు. కొన్ని సెకండ్లలోనే పరిస్థితి చాలా తీవ్రమైపోతుంది. అలాంటి సమయంలో లైఫ్ గార్డ్ యొక్క అప్రమత్తతే ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. అందుకే ప్రతి క్షణం వారు నీటిని, అలలని, ఈత కొడుతున్న వారిని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. వర్షాకాలంలో ఎందుకు ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి అంటే, ఈ సమయంలో నదులు, చెరువులు, కాలువలు, రిజర్వాయర్లో నీటి ప్రవాహం అకస్మాత్తుగా పెరుగుతుంది. పైకి ప్రశాంతంగా కనిపించేటువంటి నీటి అడుగున బలమైనటువంటి ప్రవాహం ఉండొచ్చు. కొన్ని చోట్ల లోతు ఒక్కసారిగా మారిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సెల్ఫీలు, సాహసాలు, హెచ్చరికలను పట్టించుకోకుండా నీటిలోకి దిగడం ఇలాంటివి ప్రమాదం యొక్క స్థాయిని ఇంకా పెంచుతాయి. లైఫ్ గార్డ్ ఉన్న ప్రదేశాల్లో కూడా వారి సూచనల్ని తప్పనిసరిగా పాటించాలి. మనం పాటించాల్సినటువంటి భద్రతా నియమాలు, నీటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొన్ని సాధారణ జాగ్రత్తలు కూడా ప్రాణాలని కాపాడగలుగుతాయి. మొదటిగా లైఫ్ గార్డ్ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఈత కొట్టాలి. రెండవది, హెచ్చరిక బోర్డులు, ఎర్ర జెండాలు, ప్రమాద సూచనల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మూడవది, పిల్లల్ని ఒక్క క్షణం కూడా ఒంటరిగా నీటి దగ్గర వదిలేయకూడదు. నాలుగవది, మద్యం సేవించిన తర్వాత నీటిలోకి దిగకూడదు. ఐదవది, మీకు ఈత రాకపోతే లోతైన నీటిలోకి వెళ్ళటం అనేటువంటి చాలా ప్రమాదం. అవసరమైతే లైఫ్ జాకెట్ ధరించాలి. ఈ చిన్న జాగ్రత్తలే పెద్ద ప్రమాదాలని నివారిస్తాయి. ఒక కుటుంబం సెలవు రోజున బీచ్కి వెళ్ళింది. పిల్లలు ఆనందంగా అలల్లో ఆడుకుంటున్నారు. ఒక చిన్నారి తెలియకుండానే కొంచెం లోతైన ప్రాంతానికి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు గమనించేలోపే అతడు నీటిలో చిక్కుకున్నాడు. అదే సమయంలో అక్కడ విధుల్లో ఉన్నటువంటి లైఫ్ గార్డ్ వెంటనే పరిస్థితిని గుర్తించాడు. క్షణాల్లో నీటిలోకి దూకి ఆ చిన్నారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చాడు. అవసరమైన ప్రథమ చికిత్స అందించి చిన్నారి ప్రాణాన్ని కాపాడాడు. కొన్ని నిమిషాల్లో ముగిసినటువంటి ఈ సంఘటన, అది కేవలం సంఘటన కావచ్చు, కానీ ఆ కుటుంబానికి మాత్రం జీవితాంతం గుర్తుండిపోయే ఒక జ్ఞాపకం అవుతుంది. ఆ రోజు ఒక లైఫ్ గార్డ్ అప్రమత్తత ఒక కుటుంబంలో ఆనందాన్ని నిలబెట్టిందని వాళ్ళు జీవితాంతం గుర్తు చేసుకుంటారు. ఇలాంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చోట్ల జరుగుతూనే ఉన్నాయి. వారికి మన కృతజ్ఞత తెలియచేయాలి. లైఫ్ గార్డ్ పని కేవలం ఒక ఉద్యోగం కాదు, ఒక బాధ్యత, ఒక సేవ, కొన్నిసార్లు ఒక త్యాగం. ఎండైనా, వర్షమైనా వందలాది మంది సురక్షితంగా ఇంటికి చేరాలని కోరుకుంటూ వారు తమ విధిని నిర్వర్తిస్తూనే ఉంటారు. అందుకే ఈరోజు జూలై 31 వారి సేవలను గుర్తించి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాల్సిన రోజు. నీటి వద్ద ఒక చిన్న నిర్లక్ష్యం ఒక కుటుంబానికి జీవితాంతం మర్చిపోలేని విషాదంగా మారచ్చు. అదే సమయంలో ఒక లైఫ్ గార్డ్ అప్రమత్తత ఒక ప్రాణాన్ని, ఒక కుటుంబాన్ని, ఒక భవిష్యత్తుని కాపాడగలుగుతుంది. ఈ అంతర్జాతీయ లైఫ్ గార్డ్ అభినందన దినోత్సవం సందర్భంగా వారి సేవలకు మనం వందనం తెలుపుదాం. అలాగే నీటి ప్రాంతాలకు వెళ్ళిన ప్రతిసారి కూడా భద్రతా నియమాలను పాటిస్తూ ముందు జాగ్రత్త తర్వాత ఆనందం అనేటువంటి సందేశాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుందాం. ధన్యవాదాలు. నమస్కారం.